ఈరోజు మనం కొత్తిమీర చిల్లీ చికెన్ ఎలా తయారు చేస్తామో చూద్దాం. ఫస్ట్గా మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఒక ½ కిలో తీసుకున్నాను నేను. దీన్ని వేసేసుకోండి. బాగా శుభ్రంగా కడుక్కొని ఇలాగా ముక్కలు మాత్రమే తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత ఇందులో ఒక పెరుగు మీగడ, ఇది పెరుగు మాత్రం వేయండి, ఒక 2 స్పూన్లు. పెరుగు ఉంటే గ్రేవీ వస్తుంది అనమాట, అందుకోసమని 4 స్పూన్లు వేసిన. ఓకే, తర్వాత ఇవి చూడండి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, మనము చేసేదే చిల్లీ చికెన్ కాబట్టి చిల్లీస్ ఎక్కువ ఉండాలి. సో పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకున్నాను, ఇంకా కారం వేయండి దీంట్లో. సో పచ్చిమిరపకాయలు ముక్కలు ముక్కలుగా తయారు చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కొత్తిమీర వేసుకుందాం తర్వాత, లేదంటే ఇప్పుడే ఒకటేసారి వేసేద్దాం. కొత్తిమీర, తర్వాత కరివేపాకు ఎందుకంటే మంచి పోషకాలు ఉంటాయి, అందులోనూ మంచి సువాసన వస్తుంది. వెజ్లోనే కాకుండా నాన్ వెజ్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఒక టమోటా మాత్రం మిగిలింది, ఈ టమోటా మాత్రం తర్వాత వేద్దాం. అది ముక్క ఉడికిన తర్వాత టమోటా వేయాలి, లేదంటే ఉడకదు. ఆ తర్వాత మిరియాల పొడి ఒక ½ టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు మనకు తగినంత, నేను మామూలుగా వేస్తే ఈ చిన్న చెంచా ఉంది కదా, ఈ చిన్న చెంచాతో 1, తర్వాత ఒక ½ వేస్తా, ఇంకా సరిపోతుంది. మళ్ళీ కావాలంటే తర్వాత వేసుకో. తర్వాత పసుపు ఒక ½ టీ స్పూన్ వేయండి, ఎక్కువనే పడుతుంది, బాగుంటుంది. తర్వాత నెయ్యి వేయాలను. నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి 1 స్పూన్ వేసుకుంటున్నా. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి దాల్చిన చెక్క, తర్వాత 3 ఇలాచి, యాలక బుడ్డలు అంటాం కదా అది, తర్వాత ఒక 5 లవంగాలు, క్లోవ్. ఓకే, సో ఇప్పుడు మనం మిక్స్ చేద్దాం. దీన్ని చేత్తో మిక్స్ చేస్తే కారం అవుతుంది, నేను ఇట్లా చేస్తాను. ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే, లేదా ఇంట్లో మన లేడీస్ అయితే చేత్తోనే వేస్తారు, ఎందుకంటే వాళ్ళకు రోజు అలవాటు ఉంటుంది, వాళ్ళు కష్టపడుతుంటారు కాబట్టి ఇంట్లోనే. ఇలాగా మనం ఒక్కరోసారి కాబట్టి మనకు మంట తెచ్చే చేతులు, పచ్చిమిరపకాయలు ఇట్లా చేతులతో పెట్టుకుంటే కష్టమవుతుంది. సో ఇలాగ తయారైంది. దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టేయాలంటే, ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. సో స్టవ్ వెలిగించేసి ఒకసారి ఇలాగా కలుపుకొని ఇలాగా మూత పెట్టుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పెద్ద మంట మీదనే పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. దీంట్లో మనం అసలైంది మర్చిపోయినాము, ఇప్పుడు వేస్తున్నాను ముద్ద తీసి. అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. మనకు ఇంతైతే సరిపోతుంది. వేసేసి ఒకసారి దీన్ని కలుపుకున్నామంటే పట్టుతుందన్నమాట, మొత్తం ముక్కలకి బాగుంటుంది. ఈ వెరైటీ నాకు తెలిసి ఎవరు ట్రై చేసినారు, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చిల్లీ, కొత్తిమీర, అందులో నెయ్యి కూడా వేసాం కదా, ఏమనాలి దీన్ని, ఏం పేరు పెట్టాలి? కొత్తిమీర చిల్లీ గీ చికెన్ ఫ్రై అని పెట్టడం. ఓకేనా? ఓకే, ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలాగ వచ్చింది. ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. చివరాకర్లో ఇది గరం మసాలా పెట్టేద్దాం, 1 స్పూన్ చాలు అంతే. ఇలా ఒక పావు గంట పడుతుందేమో. పావు గంట తర్వాత మనకు ఒక ఉడుకుతుంది అనమాట. బాగా ఉడికి మసాలా అంతా బాగా ముక్కకు పట్టి ఫ్రై అవ్వడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ముక్క అనేది బాగా ఫ్రై లాగా అవుతుంది, బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు మనం దీని అవతారం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. వావ్, బాగా ఉడికింది, నూనె బయటకు వచ్చేసింది. నీళ్ళు ఎలా వచ్చినాయి అనుకుంటున్నారా? 1 గ్లాస్ నేనే వేసాను. ఓకే, ఇప్పుడు మనం టమాటా వేద్దాం. మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి టమాటా. ఇంకా ఇప్పుడే గరం మసాలా వేస్తే సరిపోతుంది. దీన్ని ఒకసారి ఇలాగా కలుపుకుంటే టమాటా కూడా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఇప్పుడు అయ్యిందేమో ఒకసారి చెక్ చేద్దాం. అయిపోయింది పర్ఫెక్ట్గా. టమాటా పళ్ళు కూడా స్మాష్ అయినాయి బాగా. అందుకే ఏదైనా సన్నగా దొరుకుకోవాలన్నమాట. మేము ఇలాంటి వెరైటీస్ బాంబేలో ఉన్నప్పుడు రూమ్లో మా రూమ్మేట్స్తో ఇలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళం ప్రతి సండే. ఈరోజు సండే కాబట్టి మనకు వర్క్ గురించి కూడా ఆలోచించిన అవసరం లేదు. హ్యాపీగా తినేసి ఈ వీడియో అప్లోడ్ చేసుకోవడమే, లేదంటే నిద్ర రాదు. మామూలుగా అయితే నిద్ర రాదు సండే కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం పొయ్యి కట్టేద్దాం. కొత్తిమీర చిల్లీ గీ చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు తినేద్దాం. తీసి పెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు టేస్ట్ చూద్దామా ఎలా ఉందో. ఇది ఫస్ట్ టైం ఇలాంటిది కలుపుతుంటే నోరు ఊరుతుంది, కానీ ఎక్సలెంట్ ఉంది. బాయ్, థ్యాంక్ యూ. Please subscribe my channel.